హలో! హాయ్ వ్యూయర్స్. వెల్కమ్ టు ద బీ-సైడ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేనొక ఇష్యూ ఫేస్ చేశాను. అది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ వీడియో బిగినర్స్‌కి చాలా ఉపయోగపడుతుంది. నేను యూట్యూబ్ ఛానల్ ఆగస్ట్ 14 స్టార్ట్ చేశానండి. ఇంకా 1 మంత్ కూడా అవ్వలేదు. నాకు యూట్యూబ్ నా వీడియోస్‌ని చాలామంది వ్యూవర్స్‌కి రికమెండ్ చేయడం అండ్ పుష్ చేసింది చాలా నా వీడియోస్‌ని. ఫస్ట్‌లీ యూట్యూబ్‌కి థాంక్స్. నా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ చాలామంది నాకు కంటిన్యూ సపోర్ట్ ఇచ్చారు. నేను వీడియో అప్‌లోడ్ చేయంగానే వాళ్ళు వాట్సాప్ స్టేటస్ లింక్‌గా పెట్టేవాళ్ళు నా వీడియోస్‌ని. వాళ్ళందరికీ చాలా థాంక్స్. మొన్న వినాయక చవితి ముందు రోజు మా కాలనీలోకి వినాయకుడొచ్చాడని నేనొక వీడియో పోస్ట్ చేశానండి. అది 1 మినిట్ 40 సెకండ్స్‌ది. సో, ఆ వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత నేనొక 1 అవర్‌కి అది డిలీట్ చేసేసాను. అప్పటికి నాకు 39 వ్యూస్ అండ్ ఆ వీడియో చూసి ఒక 3 మెంబర్స్ సబ్‌స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. సో, ఆ వీడియో డిలీట్ చేసేసాను. అది ఎందుకు డిలీట్ చేశానంటే, ఆ వీడియో నేను అప్‌లోడ్ చేసిన తర్వాత ఒకసారి అన్నీ నా దగ్గరున్న వీడియోస్, ఆ రోజు జరిగిన వీడియోస్ అన్నీ చూస్తే నాకు చాలా ఫన్ అనిపించింది. నేను చాలా షార్ట్‌గా పెట్టానే వీడియో. కొంచెం లెంతీగా ఉంటే వ్యూయర్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు అనిపించింది. అందుకనే డిలీట్ చేసి 8 మినిట్స్ వీడియో అప్‌లోడ్ చేశాను. దాంతో పాటు ఇంకొక షార్ట్ కూడా అప్‌లోడ్ చేశాను అదే రోజు. అప్‌లోడ్ చేసిన తర్వాత నా వీడియో లింక్స్‌ని నేను వాట్సాప్ స్టేటస్‌గా కూడా పెట్టాను. అండ్ మా ఫ్రెండ్స్ చెప్పాను గదండీ! వాళ్ళు కూడా వాళ్ళ వాట్సాప్ స్టేటస్ లింక్‌గా పెట్టారు నా వీడియోస్‌ని. సో, నేను నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వైటీ స్టూడియోలో ఎన్ని వ్యూస్ వచ్చాయని చూసుకుందామని చూస్తే 4 వ్యూస్ వచ్చాయి. నేనొకసారి నా వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేశాను. ఎన్ని వ్యూస్ వచ్చాయి అని. చూస్తే నాకు 100+ వ్యూస్ ఉన్నాయి వాట్సాప్ స్టేటస్‌లో. మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు 100+ వ్యూస్ ఉన్నాయి వాట్సాప్ స్టేటస్ మేము పెట్టిన తర్వాత అని చెప్పారు. బట్ నాకిక్కడ 4 వ్యూస్ చూసేసరికి నాకసలు అర్థం కాలేదు. ఇనీషియల్ డేస్‌లో అంటే లైక్ నేను యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ వీడియో నుంచి చాలా మంచి వ్యూస్ వచ్చేవండి. నేనిక్కడ పిక్చర్ డిస్‌ప్లే చేస్తున్నాను. నాకు స్టార్టింగ్‌లో వచ్చిన వ్యూస్ ఇలా ఉండేవి. అండ్ వీడియో డిలీట్ చేసిన తర్వాత నాకిలా ఉన్నాయి ఇప్పుడు వ్యూస్. నాకసలేం అర్థం కాలేదు. ఆ వ్యూస్ చూసి ఏమైంది ఛానెల్‌కి? ఎందుకు వ్యూస్ రాలేదు అని అర్థం కాలేదు. సో, నేను యూట్యూబ్ ఛానెల్‌లో కొన్ని టెక్ ఛానెల్స్‌ని చూసాను. ఈ టాపిక్ రిలేటెడ్‌గా వీడియోస్ చూసాను. వాటిల్లో చూస్తే కొన్ని పారామీటర్స్ వల్ల యూట్యూబ్ అనేది మన ఛానెల్‌ని ఫ్రీజ్ చేస్తుంది కొన్ని రోజుల వరకు. ఆ పారామీటర్స్‌లో నేను ఇలా వీడియో డిలీట్ చేయడం వల్ల కూడా ఫ్రీజ్ చేయడం అనేది ఒక పారామీటర్‌గా చెప్పారు. ఇంకా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. అవేంటంటే కన్సిస్టెన్సీ అండి. డైలీ ఏదో ఒక విధంగా మనం మన ఛానెల్‌లో యాక్టివ్‌గా ఉండాలి. కామెంట్స్‌కి రిప్లై ఇస్తూనో, లేదంటే కమ్యూనిటీ ట్యాబ్‌లో ఏదో ఒక ఫోటో ఆర్ మెసేజ్ పోస్ట్ చేయడమో, లేదు అంటే డైలీ ఒక షార్ట్ ఆర్ లాంగ్ వీడియో అప్‌లోడ్ చేయడమో, ఏదో ఒక విధంగా మనము ఛానెల్‌లో అనేది యాక్టివ్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ డైలీ ఆర్ ఆల్టర్‌నేట్ డేస్ మనం ఒకటే టైంకి వీడియోస్‌ని అప్‌లోడ్ చేయాలి. ఇదొక పారామీటర్‌గా చెప్పారు టెక్ ఛానెల్స్ వాళ్ళు చాలామంది. సో, నాకర్థమైందేంటంటే వాళ్ళు చెప్పిన పారామీటర్స్ ప్రకారం చూస్తే అప్పుడు నాకర్థమైంది. నా ఛానెల్ ఫ్రీజ్ అయింది. అందుకనే వ్యూస్ రావట్లేదు అని. ఇదేమి కాన్స్టెంట్‌గా ఇలాగే ఫ్రీజ్ అయిపోదండి. ప్రతి మంత్ యూట్యూబ్ అనలైటిక్స్ మారుతూ ఉంటాయి. మనం చేసే కంటెంట్‌ని బట్టి, మనకొచ్చే వ్యూస్‌ని బట్టి, సబ్‌స్క్రైబర్స్‌ని బట్టి అలా ప్రతి 1 మంత్‌కి మనకి యూట్యూబ్ అనలైటిక్స్ అనేవి మారతాయి. సో, ఇప్పుడు నా ఛానెల్ ఫ్రీజ్ అయిందని నాకర్థమైంది. కాకపోతే మనం డైలీ ఒకటే టైంకి వీడియోస్ అప్‌లోడ్ చేయడం వల్ల కొన్ని రోజులకి మనం కన్సిస్టెంట్‌గా ఉన్నామని మళ్ళీ మన ఛానెల్ వీడియోస్‌ని వ్యూవర్స్‌కి రికమెండ్ చేస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. కీప్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై.